నాకు చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల ప్రేమ దొరికింది. చిన్నక్కకి దేవతలాంటి మీ ప్రేమ దొరికింది. కాని తను ఎవరూ లేకుండా ఒంటరిగా పెరిగింది. దామిని, తనెలా పెరిగిందో ఎక్కడ పెరిగిందో తను చెప్తేనే కదా మీకు తెలిసింది. ఒక పోలీస్ ఆఫీసర్ వయ్యుండి అవతల వాళ్ల మాటల్ని బట్టి ఎలా డిసైడ్ అవుతావు? అవతల వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలంటే సరైన ప్రూఫ్స్ ఉండాలి కదా. అది కాదమ్మా. మహా, నీకీ అమ్మ మీద నమ్మకం ఉందా? అయితే ముందు లోపలికెళ్ళండి. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. చెప్పాను కదా, నువ్వు నాగ్పూర్ బయలుదేరు. నేను తర్వాత కబురు చేస్తాను. సార్, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి సార్. మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా సింపుల్ గా చంపేస్తాం కదా. ఒరేయ్, ఇదేమన్నా జ్వరమట్రా తేలిగ్గా తగ్గించడానికి? చావురా రే. నీకు నేను ₹1,00,00,000 ఇస్తానురా. నన్ను చంపొద్దని మీ వాళ్ళకి చెప్పరా. అబ్బే కుదరదు సార్, మాట వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే మాట. రే, నీకు అది తప్ప ఇంకో మాట రాదేంట్రా? రే, దయచేసి మీ వాళ్ళతో డీలింగ్ కుదుర్చురా. అది వదిలేయండి సార్. మీకు నొప్పి తెలియకుండా గడ్డం గీసినంత ఈజీగా చంపేస్తాను. నమ్మండి సార్. వామ్మో, వీడు నా మాట వినేలా లేడే. పండు పండు మేడం పండు పండు మేడం పండు మేడం పండు మేడం. అబ్బా, ఏమైంది? ఇదిగో, వీడు నన్ను చంపేస్తానంటున్నాడు. ఏరా, చంపుతానన్నావా? లేదండి, గడ్డం గీస్తానన్నాను అంతే. ఏంటి సార్, గెడ్డెం గీస్తానంటే అలా మాట్లాడుతున్నారేంటి? లేదు, వీడు నన్ను ఇలా అన్నాడు. ఆయన నీకో విషయం తెలుసా? నన్ను చంపమని వీళ్ళకి నేను ₹1,00,00,000 ఇచ్చాను. ఏంటి సార్, మిమ్మల్ని చంపమని మీరే ₹1,00,00,000 ఇచ్చారా? ఎందుకు సార్? అదంతా చెప్పాలంటే 2-3 ఎపిసోడ్లు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు అవసరమా? అంతేలేండి సార్. దామిని మేడం లాంటి వాళ్ళని ప్రేమించాక ఎంత ఖర్చు పెట్టైనా చచ్చిపోవాలనిపిస్తుంది. ఆపో, నువ్వు మళ్ళీ కొత్త కథ రాయకు. ఇప్పుడు జరుగుతున్న కథతోనే చచ్చిపోతున్నాను. అయితే మేడం వచ్చే వరకు పండు పండు పండు. అమ్మో, కర్మరా బాబు. రే, ఎక్కడ దొరికేవరా నువ్వు నాకు?
వామ్మో! అక్క మహా దామిని అక్క ఆంటీ అన్న మాటలకు బాధపడుతున్నావా? అది కాదురా, అసలు ఆవిడేమనుకుంటుంది? మనల్ని విడదీయాలనుకుంటుందా? నేను ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని కలవాలని నేనెంతగానో తప్పించిపోయాను. బాధపడకక్క, అమ్మ నిన్ను అపార్థం చేసుకుంది. బేసిక్గా తను చాలా మంచిది. నన్ను దామినిని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ఇప్పుడు అదే ప్రాబ్లం. ఆ ప్రేమని ఇంకెవరితోటి పంచుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. అందుకే నన్ను మీ నుంచి విడదీయాలనుకుంటుంది. అక్క ఆంటీ అలాంటిది కాదు. తను ప్రేమను పంచుతుందే గాని తుంచదు. నేను కూడా ఆవిడ్ని దుర్మార్గురాలు అని అనడం లేదు దామిని. హ్యూమన్ సైకాలజీ చెప్తున్నానంతే. చిన్నపిల్లలు తామేది ప్రేమిస్తారో దాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అదే పెద్దవాళ్లలో కూడా ఉంటుంది. దాన్ని మామూలు భాషలో జలస్ అంటారు. అదే ఇప్పుడు ఆంటీ మనస్తత్వంలో కూడా కనబడుతోంది. ఆవిడింతకాలం మిమ్మల్ని తన సొత్తు అనుకుంటుంది. ఇప్పుడు నేనెవరో వచ్చి దాన్ని పంచుకుంటానంటే సహించలేకపోతుంది. అక్క, ఇప్పుడు నిన్ను కూడా మా అక్కవని ఒప్పుకుంటే అమ్మకి ప్రాబ్లం ఏముంది? నువ్వు మాతోనే ఉంటావు కదా. ఈ మాత్రం దానికి నిన్ను కాదని ఎందుకంటోంది? పోనీ ఆంటీ నన్నెందుకు యాక్సెప్ట్ చేయడం లేదో మీరు చెప్పండి. నేను మీ అక్కనని, దేవమ్మ కూతుర్నని డిఎన్ఏ టెస్ట్ లో ప్రూవ్ అయిపోయింది కదా. ఇంకా నన్ను నమ్మకపోవడంలో మీనింగ్ ఏమైనా ఉందా? అక్క, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందుకే అమ్మ నిన్ను అపార్థం చేసుకుంది. అవునక్క, బేసిక్గా ఆంటీ అలాంటిది కాదు. ఎందుకిలా చేస్తుందో తెలియడం లేదు. ఆవిడెందుకు ఇలా చేసినా నేను మాత్రం మిమ్మల్ని వదిలి బ్రతకలేను. మిమ్మల్ని వదిలి పెట్టాల్సి వస్తే నా ప్రాణాలే తీసుకుంటాను. అక్క అలా మాట్లాడుకో. ఇంతకాలం తర్వాత కలిసింది చచ్చిపోవడానికి కాదు. అవునక్క, ఇంతకాలానికి మన ముగ్గురం కలిసాం. ఇప్పుడు చావు మాట ఎందుకు? మరి నన్నేం చేయమంటారు? చిన్నప్పుడే కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. ఒంటరిగా పెరిగాను. ఇన్నాళ్లకు మిమ్మల్ని కలిశాననుకుంటే ఆంటీ అడ్డుపడుతున్నారు. ఛ! నా బ్రతుకు ఇంతేనా? ఇంతేనా? అక్క, దీనికి ఏదో పరిష్కారం ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఆంటీ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇచ్చేసింది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసింది. ఇంకా నేనేం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇక నాకు చావు ఒక్కటే మార్గం. అక్క, అక్క మీరు లేకుండా నేను బ్రతకలేనురా. నేను బ్రతకలేను.
మహా ఆగు మహా, ఏంటిది? నువ్వు ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? మా అక్క దగ్గరికి వెళ్తున్నాను ఆనంద్. అక్క లేకుండా బతకడం నా వల్ల కాదు. మహా, చిన్నపిల్లలా మాట్లాడుకో. ఆంటీ వద్దని చెప్పాక ఆ మనిషి గురించి నువ్వు ఆలోచించకూడదు. అయినా అమ్మే లోకం అమ్మే నాకన్నీ అన్న నువ్వే సడన్ గా ఎలా మారిపోయావు? ఆనంద్, అమ్మ మా అక్కని అర్థం చేసుకోవడం లేదు. అందుకే తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. ఆంటీ తను నిజమైన వ్యక్తో కాదో చూస్తా అన్నారు కదా, ఈలోపు నువ్వు తొందరపడతావెందుకు? అమ్మ ఇప్పటికే ఎన్నో పరీక్షలు పెట్టింది ఆనంద్. అన్నింటిలోనూ అక్కే గెలిచింది. డిఎన్ఏ టెస్ట్ లో కూడా తనే మా అక్కని ప్రో అయ్యాక కూడా డౌట్ ఎందుకు? మహా, ఆంటీ ఏం చేసినా ఒక మీనింగ్ ఉంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇన్ని టెస్టులు పెట్టి పరీక్షించాక తనను వద్దు అంటున్నారంటే దాని వెనక ఏదో రహస్యం ఉండే ఉంటుంది. కొంచెం ఓపిక పట్టు మహా. ఎంతకాలం ఓపిక పట్టాలా ఆనంద్? అక్క కోసం ఎంతకాలం నుండి ఎదురు చూస్తున్నానో ఆ విషయం అమ్మ కూడా తెలుసు. కానీ తెలియనట్టే చేస్తోంది. పాపం అక్క మా కోసమే ఇంతకాలం ఒంటరిగా బతికింది. ఇప్పుడు మమ్మల్ని కలిసాక కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్క ఏడుస్తుంది ఆనంద్. మేము లేకపోతే చచ్చిపోతానంటోంది. అది నిజమని ఎలా అనుకుంటున్నావు? అది డ్రామా అయ్యుండొచ్చు కదా. మనసులోని ఫీలింగ్స్ కి ఎలాంటి సాక్ష్యాలుండవు. వాటిని మనసుతోనే గ్రహించాలి. నీకది అర్థం కాదు. అక్క ఫీలింగ్స్ నాకు తెలుసు. చెల్లెళ్ళ కోసం తనెంత తాపత్రయపడుతుందో కూడా తెలుసు. కానీ అమ్మకి అక్క ప్రేమ అర్థం కావడం లేదు. అందుకే మమ్మల్ని విడదీయాలని చూస్తోంది. మేం దానికి ఒప్పుకోం. దేవమ్మ కూతుళ్ళం ఒక్కచోటే ఉంటాం. ఒకరోజు అపర్ణ ఇలాగే అరవింద్ను ఆంటీ అర్థం చేసుకోవట్లేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా హిమబిందుని ఆంటీ అర్థం చేసుకోవట్లేదని వెళ్ళిపోతున్నావు. మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న ఆంటీని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుండెల మీద తన్ని వెళుతున్నారు. అరవింద్కి మా అక్కకి పోలికేంట ఆనంద్? వాడొక హంతకుడు. అక్కడికి వెళ్తే అపర్ణ ప్రాణాలు పోతాయని అమ్మ భయపడింది. కానీ మా అక్క దగ్గర ఆ ప్రమాదం లేదు కదా. నువ్వు మీ అక్క నమ్మినట్టుగానే అపర్ణ అరవింద్ నమ్ముతుంది. ఇక్కడ సమస్య మీ అక్క క్రిమినలా అరవింద్ క్రిమినలా అని కాదు, మీరు ఆంటీ మాట వినడం లేదనేదే. మహా, ఇంకొక్కసారి ఆలోచించు మహా. లేదానంద్, అమ్మ మమ్మల్ని విడదీస్తోంది. అందుకే మేము ఒకే చోట ఉండదలుచుకున్నాం. అది కాదు మహా. ఒకరోజు ఆంటీ కోసమే తాళి కట్టిన నన్ను వద్దనుకున్నావు. ఇప్పుడు అక్క కోసం పెంచిన అమ్మనే వద్దంటున్నావు. రేపు ఇంకెవరి కోసము అక్కనే వద్దుంటావా? దీనికి అంతం ఎక్కడా? ఆనంద్, అప్పుడు కూడా నేను నిన్ను వదులుకోలేదు. కలిసుందాం రమ్మని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు నాతో వచ్చి అందరం కలిసుందాం. నేను రాను. చచ్చిపోతుందనుకున్న మా అమ్మని ఆంటీయే బ్రతికించింది. నీ ద్వారా నన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు తనను వదిలే ప్రసక్తే లేదు. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళిపోతున్నాను. అది కాదు మహా. సారీ ఆనంద్, ఇక నువ్వేం చెప్పినా నేను వినను. మహా, బిందు నీ అక్క అవునో కాదో తెలీదు.
అలాంటి బిందు కోసం నన్ను ఆంటీని వదిలేస్తావా? ఆ పరిస్థితికి మీరే తెచ్చారు. కలిసిందామంటే అమ్మ ఒప్పుకోవడం లేదు, నాతో రమ్మంటే నువ్వు వినడం లేదు. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను అక్కని కావాలనుకుంటున్నా, మిమ్మల్ని వద్దు అనుకోవడం లేదు. మహా మహా ఈ బొమ్మ నాది కాదు, వాళ్ళు నా చెల్లెళ్ళు కాదు. హ, కానీ ఇప్పుడు ఈ బొమ్మ నా దగ్గరే ఉంది. అలాగే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, నా పగ తీర్చడానికి వస్తారు. సింధూరం రక్త చందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిల లేడి నెత్తురు, కలకత్తా కాళిక నాలుక, కావాలోయ్ నవ కవనానికి. ప్రపంచంలో ఎన్ని రంగులున్నా నాకు ఎరుపు రంగే ఇష్టం. ఎందుకో తెలుసా? మనసుని ఉద్రేకపరిచేది రెడ్ కలర్. మనసులోని కోపాన్ని, పగని, ప్రతీకారాన్ని చెప్పే రంగు ఎరుపు రంగు. చివరకు శత్రువుల గుండెలు చీల్చేస్తే బయటికొచ్చేది కూడా ఎరుపు రంగే. మహా, దామిని, నువ్వు గ్రేట్ అక్క. స్కూల్ లేకపోయినా లెసన్స్ ఎక్కడ మర్చిపోతాను అని ప్రాక్టీస్ చేసుకుంటున్నావు. నాకొక్కరోజు లెసన్ చెప్పకపోయినా పిచ్చెక్కినట్టుంటుంది, అందుకే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. మీరు నా కోసం వచ్చేసారా? అవునక్క, నీకోసమే వచ్చాం. అక్క, ఇక మనం కలిసే ఉందాం. మనల్ని ఎవ్వరు విడదీయలేరు. మహా, నువ్వు వస్తుంటే ఆంటీ ఒప్పుకుందా? లేదక్కా, ఆనంద్ అడ్డుపడ్డాడు. కానీ అమ్మకి మాత్రం చెప్పకుండా వచ్చాం. ఓహో, పర్వాలేదు. అమ్మ కోపం ఆవగింజంతసేపు కూడా ఉండదంట. తనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కరెక్ట్ అక్క. కొన్ని రోజులు మనం కలుస్తుంటే అమ్మ అన్నీ మర్చిపోతుంది. అవునక్క, అప్పుడు నువ్వే మా ఒరిజినల్ అక్కవని డిసైడ్ అయిపోతుంది కూడా. ఆ తర్వాత అందరం ఒకే చోట ఉండొచ్చు. అవును, అతి కొద్ది కాలంలోనే మనం అందరం నిశ్చింతగా ఉండొచ్చు.
సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను వెళ్ళి వంట చేస్తాను. అందరం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం. ఓకేనా? అలాగే అక్క, క్షణాల్లో ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాం. సరే, వెళ్ళదా. అవును, నిశ్చింతగా ఉంటాం. చచ్చిపోయి మీరు, పగ తీరి నేను. అమ్మా, వాళ్ళ నా బిందు మాయల నుంచి బయటపడేయాలి, లేకపోతే వాళ్ళు మనకి దూరం అయిపోతారు. వాళ్ళని నేను కాపాడతాను అపర్ణ. ముందు నీ విషయం చూద్దాం. మర్డర్ కేసు మళ్ళీ నీ మీదకే వచ్చేలా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏవో కొత్త సాక్ష్యాలు వెతుకుతున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.